చేస్తాడు? తాగు తాగు. నిన్ను ముట్టుకోకూడదంట. నువ్వు మా నాన్నవు కావు, కాలేవు. చైర్, మీ నాన్నగారి పవిత్రమైన చైర్. అపవిత్రమైన చైర్, అపవిత్రమైన చైర్. ఈ చైర్లో కూర్చున్నానని నా కాలర్ పట్టుకుని తోసేస్తావే. ఇద గుడి, వీడొక దేవుడు. నేనే దేవుణ్ణి, ఈ గుడికి నేనే దేవుణ్ణి, ఈ గుడికి నేనే దేవుణ్ణి, ఈ గుడికి నేనే దేవుణ్ణి. దీని పక్కన ఉండాల్సింది నువ్వు కాదురా, నేను. నువ్వు చిరిగిపోయావురా, చిరిగిపోయావు. చిరిగిపోయావురా, చిరిగిపోయావు. చిరిగిపోయావు, చిరిగిపోయావు, చిరిగిపోయావు. నువ్వు పిచ్చి పుల్లమ్మవి, ఎర్రి ఎంకమ్మవి. ఈజీగా నా ట్రాప్ లో పడ్డావు. కానీ నీ కూతురే 60 మైళ్ళ దూరంలో నిలబడుతుంది. దానికి కారణం ఎవరో తెలుసా? ఈ దరిద్రుడే. చచ్చి కూడా కూతురు ఆవహించి నన్ను నేర్పించుకు తింటున్నాడు. వాడిని బతికించి నా చేతితో మళ్ళీ చంపేయాలన్నంత కసిగా ఉంది. రారా, రా, నా కళ్ళ ముందుకు రా, రా. నీ కూతురు కనిపిస్తా ఉంట కదరా, ముచ్చట్లు చెప్తామంట. మరి నాకు కనిపించడానికి ఏమొచ్చిందిరా? దానికే కనిపించాలని ఏమన్నా రూలా? నాకు నీతో సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. రారా, ఫేస్ టు ఫేస్ డీల్ చేద్దాం. రారా, రా.
రారా రారా అంటూ రంకెలు వేసావుగా, అందుకే వచ్చాను. నిజంగానే వచ్చావా? నిజమో అబద్ధమో ఆ డీటెయిల్స్ అని నీకెందుకు? నాతో ఏదో మాట్లాడాలన్నావు. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఎందుకు? ఎందుకంటావేంటి గురు? అందమైన పెళ్ళాన్ని ఇచ్చావు, అనుభవించడానికి ఆస్తినిచ్చావు, నడిచొచ్చి కూతుర్నిచ్చావు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? సుకన్య తోలుబొమ్మ, నేను ఆడించినట్లు ఆడుతుంది, ప్రాబ్లం లేదు. నీ కూతురే కొరకరాని కొయ్య, నువ్వు ఆడించినట్లు ఆడుతుంది. ఫర్ గాడ్ సేక్ సింధు మైండ్లో చెల్లిపో, అప్పుడే తన మాట వింటుంది. అది జరిగే పని కాదు. జరగకపోతే నీ కూతురు నా చేతుల్లో అన్యాయంగా చచ్చిపోతుంది. ప్రస్తుతం సింధు నా కంట్రోల్లో ఉంది. తెలుసు. అక్కడికి కూడా వెళ్ళావా? సింధుని పలకరించావా? చిన్నపిల్లల్ని అన్యాయంగా ఏడిపిస్తున్నావు. చిన్నపిల్ల? ఇది చిన్నపిల్ల? ఎవడయ్యా అందే? దాదాపు నా చెంప పగలగొట్టింది, నా కోరలు పట్టుకుని గెంటేసింది. నమ్ముకున్న సుకన్యకి నమ్మక ద్రోహం చేస్తున్నావు. అయ్ చూడు గురు, వేమన నీతులు సుమతి శతకాలు వినిపించడానికి నేను రమ్మనలేదు. నీ కూతురు ప్రాణాలతో ఉండాలి అంటే అది నేను చెప్పినట్లు వినాలి. ఆ మాట దానికి నువ్వు మైండ్లోకి ఎక్కించాలి. దాట్స్ ఆల్. అది చెప్పడానికే రమ్మన్నాను. పోయే కాలం వస్తేనే ఇలాంటి పెడబుద్ధులు పుడతాయి. రాయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. పోయే కాలం వచ్చింది నీకు, అందుకనే పోయావు. రాజాగా కాలు మీద కాలేసుకుని దర్జాగా బ్రతికే కాలం నాకు రాసిపెట్టుంది. అందుకే ఇంట్లో అడుగు పెట్టాను, నీ భార్య జీవితంలోకి అడుగు పెట్టాను. నౌ నోబడీ కెన్ స్టాప్ మీ. ఇదో పిచ్చుక నన్ను రెచ్చగొడితే గెద్దలా పొడుచుకు తింటా. నా రేంజ్ నీకు తెలీదు. రాయ్, ఆ దేవుడి రేంజ్ కూడా నీకు తెలీదు. దెబ్బతింటావు. మనసు మార్చుకో. సుకన్యని సింధుని వదిలి వెళ్ళిపో, లేకపోతే నాశనం అయిపోతావు, మట్టిలో కలిసిపోతావు. ఎక్కడున్నావా? శాపన అర్థాలు పెడతావరా? రాయ్, చంపేస్తాను. ఎవరు నా మాట వినకపోయినా చంపేస్తాను. ఏంట్రలా చూస్తున్నావు? ఏంట్రలా చూస్తున్నావు? చావరా, చావు చావు. సార్, మీకోసం కిట్టు వచ్చాడు. రమను, అన్నా నమస్తే అన్నా. బయటికి ఎప్పుడు వస్తావన్నా? నా రావడం సంగతి వదిలేరా. అమ్మాయి సేఫ్ గా ఉందిగా? ఎవరన్నా అమ్మాయి? పెద్ద తలనొప్పి అయిపోయిందిగా, వదిలి పారేయొచ్చుగా. ఈ గొడవలన్నీ ఎందుకు? దాంతో చాలా పనుంది. నేను బయటికి రాని చెప్తాను. నీ పద్ధతి చూస్తే ఇప్పట్లో వచ్చేలా లేవు. ఆ ఏసీపీ గాడు చాలా పగడ్బందీగా కేసు బుక్ చేశాడు. దొరక్కపోడు. రే కిట్టు, రేపు నన్ను కోర్టుకి తీసుకెళ్తున్నారు. చట్టాన్ని తలకిందులు చేశానే సరే నాకు బెయిల్ ఇప్పించాలా. అర్జెంటుగా 2 లక్షలు మన లాయర్ జేబులో కుక్కు. పని తీరాలని చెప్పు. అర్థమైందా? అలాగే అన్నా. ఇక్కడ వీళ్ళు కాకి బట్టలు వేసుకున్నా మనలాగే వసూలు రాజాలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేనేజ్ చేయి. తెలుసన్నా, ఇలాంటివన్నీ నాకు అలవాటే కదా. దగ్గరుండి నా బెయిల్ విషయం చూసుకో. తేడా వచ్చిందో నా ప్లేస్ లో నువ్వు ఉంటావు, జాగ్రత్త. అలాగే అన్నా. వెళ్ళు. ఇంకెన్నాళ్ళు? ఇంకో 3 చెంపదెబ్బలు పడితే ఈ లక్కుముకి నా చెక్కుముకి అయిపోద్ది. ఈ ఎద ఉద్యోగం ఎడంకాలతో తన్నేసి
రాజాలా బతికేస్తాను. నిన్ను చూడాలని నా మనసు గిలిగిలా కొట్టుకుంటుంది. వెంటపడి మిగతా 3 చెంపదెబ్బలు లాగించేస్తా. బేబీ, కూతురు సంతోషం కోసం ఈ తల్లి ఆలోచిస్తుంటే నా మీద కోపంతో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావే. ఎక్కడున్నావమ్మా? ఏం చేస్తున్నావే? భయం వేస్తోంది. నిన్ను ఆ రాక్షసులు ఎన్ని కష్టాలు పెడుతున్నారో. మనల్ని ఏడిపిస్తున్న వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు, బాగుపడరు. సుకన్య గారు పడుకోవచ్చు కదా. పడుకోవచ్చు కదా మేడం. అసలే మీ హెల్త్ బాగోలేదు. నిద్రపోకపోతే పూర్తిగా నీరసం పడతారు. బాధగానే ఉంటుంది. ఏం చేస్తాం, బాధను దిగమింగుకోవాలి. కొద్దిసేపు నిద్రపోండి మేడం, నా కోసం ప్లీజ్. దీని ఏడుపేంట్రా బాబు, చంపుకు తింటుంది. నాకు నిద్ర పట్టదు ముఖేష్. కళ్ళు మూసినా తెరిచినా సింధు ఏ గుర్తొస్తోంది. నా కూతురు ఎక్కడుందో చూపించు. నిన్నే నమ్ముకున్నాను. నా గురించి ఆలోచించేవాళ్ళు, ఆరాట పడేవాళ్ళు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నా కూతురు ఎక్కడుందో చూపించు ముఖేష్, ప్లీజ్. నా కూతురు ఎక్కడుందో చూపించు ముఖేష్. సారీ మేడం, ఇంతవరకు నేనెప్పుడూ మీ ముందు తాగలేదు. కానీ ఇప్పుడు నిన్ను బాధ పెడుతున్నానా ముఖేష్? ఏడిపిస్తున్నానా? నా మనసేం బాగోలేదు మేడం. ముఖేష్, లైఫ్ లో మీ కళ్ళల్లో నీళ్లు రాకుండా ప్రాణప్రదంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవాలని ఆశపడ్డాను. ఫెయిల్ అయ్యాను, ఓడిపోయాను, చేతగాని వాడిలా మిగిలిపోయాను. ఫెయిల్ అయ్యాను, ఓడిపోయాను,
చేతగాని వాడిలా మిగిలిపోయాను. వద్దు మేడం, నన్ను నమ్ముకోవద్దు, నా మీద ఆశలు పెట్టుకోవద్దు. ముఖేష్, తండ్రి స్థానంలో నిలబడి సింధుని ఒప్పిస్తానని మాటిచ్చాను. నిలబెట్టుకోలేకపోయాను. నా మీద కోపంతో సింధు ఇల్లు వదిలి పారిపోయింది. సింధు ఎక్కడున్నా వెతికిస్తానని మాటిచ్చాను. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయాను. నీ జీవితంలో తోడుగా నీడగా ఉంటానన్న ఆశతో నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఏం లాభం? ఆమె వేస్ట్ ఫెల్లో. నేను ఒక పనికిరాని వాణ్ణి, ఈడియట్ని. నో, డోంట్ ట్రస్ట్ మీ. వదిలేయండి, నన్ను వదిలేయండి. లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. బాధ తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదే మేడం. నా వల్ల కావటం లేదు. నన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకున్నారు. తప్పు చేశారు, తప్పు చేశారు. చాలా పెద్ద తప్పు చేశారు మేడం, పెద్ద తప్పు చేశారు. కూడా నా గుండెల్లో బాధ తగ్గించట్లేదు మేడం. విషం తాగాలేమో. మేడం, ఏంటి మీరు చేసింది? మీరు తాగడం ఏంటి? ఇదంతా నా వల్లే, నా వల్లే. నువ్వు చెప్పింది నిజమే ముఖేష్. నిన్ను పెళ్లి చేసుకొని పెద్ద తప్పే చేశాను. నా వైపు నుండి ఆలోచించాను, కానీ నీ వైపు నుండి ఆలోచించలేదు. సెల్ఫిష్ గా బిహేవ్ చేశాను. స్వార్థంతో ప్రవర్తించి సింధు రఘురాములను దూరం చేసుకున్నాను. చివరికి నీ లైఫ్ కూడా నాశనం చేశాను. నా గుండె మంట కూడా చల్లారాలి. నా కష్టాల్ని నేను మరచిపోవాలి. నాకు ప్రశాంతత కావాలి, ప్రశాంతత కావాలి. నువ్వైనా హ్యాపీగా ఉండు ముఖేష్. వెళ్ళిపో, వెళ్ళిపో ముఖేష్, వెళ్ళిపో, వెళ్ళిపో ముఖేష్, వెళ్ళిపో, వెళ్ళిపో ముఖేష్, వెళ్ళిపో ముఖేష్.
వెళ్ళిపో ముఖేష్, వెళ్ళిపో. సింధు కావాలి ముఖేష్, నా సింధు. సింధు కావాలి ముఖేష్, నా సింధు ఎక్కడుంది? మేడం సింధు. మేడం రండి పడుకోండి. ముఖేష్, నాకు సింధు కావాలి. సింధు ఎక్కడుంది ముఖేష్? ముఖేష్, సింధు ఎక్కడుంది? ఇలా ప్రశాంతంగా పడుకోండి. నాకు సింధు కావాలి ముఖేష్. సింధు. సింధు సింధు. సింధు కనపడదు, అస్సలు కనపడదు. సింధు. నువ్వు ఇలాగే మంచానికి అంకితం అవ్వాలి. అదే నాకు కావాలి. నేను ఒకసారి ఏసీపీ గారితో మాట్లాడాలి ముఖేష్. ఏం మాట్లాడాను మేడం? సింధు విషయం ఏమైందో అడగాలి. దొరుకుతుంది, కంగారు పడితే ఎలా అని. సింధు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు నా మీద అనుమానంగా ఉన్నట్టుంది.